మతుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా ఇదేమిటమ్మా మాయా మాయా మాయకం కమ్ముందా మదిలో మెరుపులు ఎదలో పరుగులు
చెవిలో నిన్ను చూస్తుంటే చెలిపేస్తున్నది చలి ఏంటే ఇది తాజ్ మహల్ చేరుకుందమా లవ్ గజల్ పాడుకుందమా చెలియా మీటే అవుదామా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా The volume. Let's dance on some mass stuff. నేను తండ్రి తండ్రాడదాన్ని కాదు బాబు ఇలా బాగానే నేను నాన్న బాబా నేను తండ్రి తండ్రాడదాన్ని కాదు బాబు పంచమాడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పూలు చూపించి సెయ్యి పట్టి లాగినావు నేనంటే తండ్రాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి సను ఇవ్వను బాబా
now. You have my desire, na kora, nirara, aradya. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. గరిగమ మగరి దని దని డమద గరి గమ మాగరి దని దని దద దరి దద దరి దద దరి దద మగ మగ దద దద దరి దరి బా మగరి దద మగరి గమ గద బద దరి దగరి మగద మగరి దద మగరి గమ మగరి గద బది గద దద మగరి దరి గమ దద. ఈ పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో. సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో. ఇలాగే ఉంటాలి నీతోనే దూరాలు తీరాలు లేవే. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఏదో అనాలంది ఇంకా వినాలంది నీ ఊహ మల్లింపులో. నా దాకా చేరింది నాకు కూడా బాగుంది నీ ప్రేమ కవ్వింపులో. నీలానే మరానే అంటానే నువ్వంటూ నేనంటూ లేనే. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య.
పందిట్లో సందడే మొదలాయే శుభము శుభమంగళమిరే మరపురాని మధురమైన క్షణమోయ్ ఏదేను వనమందు ఆది వివాహం విధించినాడు యెహోవా వాక్కు ఏదేను వనమందు ఆది వివాహం విధించినాడు యెహోవా వాక్కు ఆనందమానందమాయ్ నీటి పందిట్లో సందడే మొదలాయ్ శుభము శుభమంగళమిరే మరపురాని మధురమైన క్షణమోయ్ కానాను పెళ్లిలో నీటిని ప్రభువు ద్రాక్షారసముగా మార్చివేసిని కానాను పెళ్లిలో నీటిని ప్రభువు ద్రాక్షారసముగా మార్చివేసిని ఈనాటి పెళ్లికి అధిపతి తానై ఈనాటి పెళ్లికి అధిపతి తానై దీవించు దంపతుల సిరి సంపదతో దీవించు దంపతుల సిరి సంపదతో ఆనందమానందమాయ్ నీటి పందిట్లో సందడే మొదలాయ్ శుభము శుభమంగళమిరే మరపురాని మధురమైన క్షణమోయ్ ఆదాము హవ్వల పోలిన జతను అద్భుత రీతిగా ముడివేసిని ఆదాము హవ్వల పోలిన జతను అద్భుత రీతిగా ముడివేసిని ఈనాడు వీరికి రక్షకుడు నీవై ఈనాడు వీరికి రక్షకుడు నీవై కురిపించు మెండుగా కృప కనికరం కురిపించు మెండుగా కృప కనికరం ఆనందమానందమాయ్ నీటి పందిట్లో సందడే మొదలాయ్ శుభము శుభమంగళమిరే మరపురాని మధురమైన క్షణమోయ్ ఏదేను వనమందు ఆది వివాహం విధించినాడు యెహోవా వాక్కు ఏదేను వనమందు ఆది వివాహం విధించినాడు యెహోవా వాక్కు ఆనందమానందమాయ్ నీటి పందిట్లో సందడే మొదలాయ్ శుభము శుభమంగళమిరే మరపురాని మధురమైన క్షణమోయ్ ఆనందమానందమానందమాయ్ నీటి పందిట్లో సందడే మొదలాయ్ ఆనందమానందమాయ్ నీటి పందిట్లో సందడే మొదలాయ్ ఆనందమానందమాయ్ నీటి పందిట్లో సందడే మొదలాయ్ నీటి పందిట్లో సందడే Thank you.
దినాన్ని మాకు అనుకూలపరిచినావు, నీకు స్తోత్రములు నాయన. వధూవరులను దీవించి కృప చూపండి. కార్యము పవిత్రంగా పరిశుద్ధంగా జరుగుటకు సహాయం చేయండి. వాతావరణం నీ అదుపులో ఉంచండి, విద్యుత్తు సరఫరా చేయండి. నీ దాసులను నిలబెట్టి మీ వాక్యముని వివరించి కృప చూపమని వేడుకుంటున్నాను. వచ్చిన దినము వాక్యమిని మేలు పొందుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ కృప దయచేయమని, ముందున్న కార్యక్రమం అంతట్లో తోడుగా నీడగా ఉండి నడిపించమని మా ప్రభును మా రక్షకుడైన యేసు ప్రభు నామమున ప్రార్థించి ఏడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సోదరి సహోదరులారా, మరి పెళ్లికి వివాహానికి వచ్చిన పెద్దలు, సహోదరులు, సోదరులు, అలా ఆయా గ్రామాల నుంచి వచ్చిన మరి విషయము, వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఇది యెహోవా వలన కలిగిన కార్యం కాబట్టి మనం ఘనంగా ఘనవిజయంగా ఒక పల్లవి చరణం పాడతాడు. ఆ తర్వాత తదుపరి మనం వెళ్దాం. తొందరగా పరిగెత్తాలనుకుంటే పాడనా సంఘస్థులకు, సంఘ పెద్దలకు, సంఘ నాయకులకు, చేరువచ్చిన వారికి, దూరం నుంచి వచ్చిన వారికి, దగ్గర నుంచి వచ్చిన వారికి, వివాహానికి వచ్చిన వారందరికీ, వేద అలంకరించిన పెద్దలందరికీ, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు, స్థానిక సంఘ అధ్యక్షులకు, మంచి స్పీకర్, యంగెస్ట్ డైనమిక్ స్పీకర్కు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా ఎంతో చక్కగా ఆ యొక్క వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మన మధ్యలో వైఎస్ నగర్ నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు రాజరావు గారు ఉన్నారు. బ్రదర్ రాజరావు గారు యంగెస్ట్ డైనమిక్ స్పీకర్, అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో దేవుని సేవను బలంగా చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మ్యారేజ్ స్పీకర్గా మన మధ్యకు రావడం ఎంతో దయనీయం, గౌరవనీయం, చాలా మంచిది. యవన కాలంలో దేవుని కాడి మొదట ఎంతో శ్రేష్టకరం. కాబట్టి ఈ యొక్క వివాహము కానైనటువంటి, వివాహము జరుగుతున్నటువంటి ఈ యొక్క నూతన వధూవరులకు వారి ఇచ్చే హెచ్చరికలు చాలా అవసరమైనవి. చేరవచ్చిన మనందరం కూడా చాలా శ్రద్ధగా వినాలని మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాను. అందరికీ వందనాలు. ఇప్పుడు అయ్యగారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. దయచేసి చక్కగా మీరు కావాల్సిన సమయం తీసుకోండి. 1 గంటకు మనం ముగించుకుందాం. వివాహానికి వచ్చేసిన వధూవరులకు, అలాగే ఇరువైపున ఉన్న బంధుమిత్రులకు, స్నేహితులకు, ఆప్తులకు, సంఘస్థులకు అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాం. మ్యారేజ్ ఈజ్ హానరబుల్ ఆల్. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని వ్రాయబడింది. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. వివాహ జీవితాన్ని చూడడానికి వచ్చిన వారు ఉన్నారు,
వివాహం చేసుకోవడానికి వచ్చిన నూతన వధూవరులు ఉన్నారు. వివాహాన్ని చేయబోతున్న తల్లిదండ్రులు మనం జ్ఞాపకం చేసుకోవాలని కొన్ని విధాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుతున్నాను. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు. వివాహములో ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది, ప్రశస్తమైనది ప్రమాణం. ప్రమాణాలు సరిగా లేకపోతే ప్రమాదాలు గురి కాబోతున్నాయి. ప్రమాణాలు ప్రధానమైనవి. వివాహ జీవితంలో ప్రమాణాలు చాలా ప్రాముఖ్యమైనవి. అయితే నేటి దినాలలో వివాహాలు ఎలాగైపోయినాయంటే, వివాహానికి పునాదులు చాలా ప్రాముఖ్యమైనవి. పునాది సరిగా లేకపోతే బిల్డింగ్ నిలబడదు. అలాగే పునాదులు చాలా ప్రాముఖ్యమైనవి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే వివాహంలో రకరకాలైన వివాహాలు ఉన్నాయి. లోకములో ఉన్న వివాహాలను మనం చూస్తే ఆదికాండం 24వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే ఆదికాండం 24వ అధ్యాయం 25వ వచనం, అక్కడ ఒక వివాహం కనబడుతుంది. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి అన్నాడు. రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అన్నాడు. ఇక్కడ యాకోబు వివాహం కనబడుతుంది. ఈ వివాహానికి నేను ఒక పేరు పెడుతున్నాను. ఏ వివాహం అంటే దిస్ ఈస్ ద కాంట్రాక్ట్ మ్యారేజ్. వివాహాలు ఎలాగున్నాయంటే ఒక ఒప్పందం ప్రకారం కుదుర్చబడిన వివాహంగా కనిపిస్తుంది. నేడు కూడా చాలా వివాహాలు ఒక కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చబడిన వివాహాలు సమాజంలో మనం చూస్తున్నాం. అయితే కొన్ని సంవత్సరాల వరకే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని వారు కలిసి వివాహ జీవితాన్ని జీవిస్తున్నట్లుగా మనం చూస్తాం. యాకోబు వివాహం చేసుకోవడానికి రాహేలును 21 సంవత్సరాలు కొలువు చేశాడు. ఏం పేరు అంటే, యుద్ధం చేసి రాజు యొక్క రాజ్యాన్ని కాపాడితే, శత్రువును జయిస్తే నీకు రాజు యొక్క కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తాడని చెప్పాడు. వెంటనే యుద్ధం చేస్తే ఎవరు దొరుకుతారు? ఒక కన్యక, ఒక భార్య దొరుకుతుందని ఆశపడ్డాడు దావీదు. దీనికి ఏం పేరు పెడుతున్నానంటే ఆఫర్ మ్యారేజ్. ఏ ఆఫర్ అంటే, యుద్ధం చేసి జయిస్తే రాజుకు అల్లుడు అవుతాను అనుకున్నాడు, రాజ్యం వస్తుంది అనుకున్నాడు. అయితే లోకంలో కూడా చాలా ఆఫర్లు వస్తుంటాయి వివాహ సమయాల్లో. ఏమి ఆఫర్? రకరకాలైన ఆఫర్లు. డ్రెస్సులు కాదు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్లుగా. వివాహాల విషయాల్లో కూడా చాలా ఆఫర్స్ కనిపిస్తుంటాయి. మంచి ఆఫర్ వచ్చింది అంటుంటారు కొందరు. అంటే మ్యారేజ్ విచ్ ఈస్ డిపెండ్స్ ఆన్ ఆఫర్ మ్యారేజ్. ఆఫర్ వచ్చింది అనుకున్నాడు, రాజుకు అల్లుడు అవుతాను అనుకున్నాడు. కానీ ఎట్టకేలకు యుద్ధం చేశాడు, జయించినాడు, పెళ్లి చేసుకున్నాడు. అయితే అక్కడ ఆ వివాహంలో ఏం జరిగిందంటే, ఆఫర్ దొరికింది కానీ ఆశీర్వాదం కోల్పోయాడు. దావీదుకు ఆఫర్ దొరికింది, మంచి ఆఫరే, రాజు కల్లరయ్యాడు. అక్కడ రాబడిన మాట మనం చూస్తే, మీకాలు చనిపోయేంత వరకు కూడా ఆమెకు పిల్లలు లేరట. ఏ వివాహములోనైతే ఆకర్షణే, లేకపోతే ఏ వివాహములోనైతే ఆఫర్ ప్రాముఖ్యమైనదిగా ఆశపడతాడో ఆ వివాహములో ఆశీర్వాదం కొదువైపోతుంది. కాంట్రాక్ట్ మ్యారేజ్ లో ఒప్పందం ప్రకారమే కుదుర్చబడిన వివాహాల్లో ఏమి కోల్పోయాడు అంటే మోసపోయాడు. చాలా వివాహాల్లో మోసం జరుగుతూ ఉంది నేడు సమాజంలో మనం చూస్తున్నాం. వివాహమైన 2-3 దినాలకే వారు మోసపోయినట్లుగా చాలా మంది బలైపోతున్నట్లుగా సమాజంలో మనం చూస్తున్నాం. నేనే కాదు, బైబిల్ గ్రంథంలో ఆత్మీయులంగా దేవుని పిల్లలముగా ఆత్మీయుడైనటువంటి వారముగా మనం కోరుకున్నట్లయితే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. మరొక వివాహాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 14వ
అధ్యాయం మొదటి వచనం, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే సంసోను తిమ్నాతునకు వెళ్ళి ఒకతను చూచెను అని వ్రాయబడింది. సంసోను తిమ్నాతునకు వెళ్ళాడు. చూచిన వెంటనే ఆమె నచ్చింది. చూచిన వెంటనే ఆకర్షితుడైపోయాడు. చూచిన వెంటనే కంటికి అందంగా కనిపించింది. ఈ వివాహానికి ఒక పేరు పెడుతున్నాను. ఏ మ్యారేజ్ అంటే ఇది అట్రాక్షన్ మ్యారేజ్. ఒకటి కాంట్రాక్ట్ మ్యారేజ్, రెండవది ఆఫర్ మ్యారేజ్, మూడవది అట్రాక్షన్ మ్యారేజ్. మ్యారేజ్ విచ్ ఇస్ డిపెండ్స్ ఆన్ అట్రాక్షన్ మ్యారేజ్. ఆకర్షణే ప్రాముఖ్యమైందిగా ఏ వివాహంలోనైతే ఉంటుందో ఆ వివాహం చివరికి ఆవేదనగా మిగిలిపోతుంది. ప్రియులారా, మన వివాహంలో ఆకర్షణ ప్రాముఖ్యం కాకూడదు, ఆఫర్ ప్రాముఖ్యం కాకూడదు. మన వివాహంలో ఒప్పందమే ప్రాముఖ్యం కాకూడదు. ఒప్పందాలు కాదు, దేవుని వాక్య ప్రమాణాలు చాలా ప్రాముఖ్యమైనవి. మరొక వివాహాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే అక్కడ అహాబు అనే ఒక రాజు కనిపిస్తున్నాడు. అయితే యెజెబెలును రాణిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటే దీనికి ఒక పేరు పెడుతున్నాను, పొజిషన్ మ్యారేజ్. ఎ మ్యారేజ్ విచ్ ఈస్ డిపెండ్స్ ఆన్ పొజిషన్ మ్యారేజ్. క్రైస్తవ వివాహాలలో స్థాయి వివాహాలు మనం కోరుకోకూడదు. స్థాయికి తగ్గట్లుగా ఉండాలి, లేకపోతే మన రేంజ్ కి తగ్గట్లుగా ఉండాలి, లేకపోతే మన చదువుకు తగ్గట్లుగా ఉండాలి అని వివాహాల విషయంలో చాలా సార్లు మనం పోల్చుకుంటాం. రేంజ్ బాగుంటుంది, స్థాయి బాగుంటుంది, కానీ వారి జీవితాల్లో ఆశీర్వాదం ఉండదు. పొజిషన్ మ్యారేజ్. కానీ చివరికి ఏమైపోయాడో తెలుసా? అహాబు దేవునికి దూరం అయిపోయాడు, నష్టపోయాడు. అది చాలా భయంకరమైన వివాహంగా మారిపోయింది. అయితే మన జీవితాల్లో కూడా మరొక వివాహాన్ని మనం చూస్తున్నాం. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూస్తే ఇస్సాకు రిబ్కాల వివాహం. దిస్ ఈస్ ద గాడ్స్ విల్ మ్యారేజ్. క్రైస్తవ వివాహాలు ఎలా ఉండాలంటే దేవుని చిత్తానుసారమైన వివాహాలుగా కనిపించాలి. దేవుని చిత్తానుసారమైన వివాహాల్లో ఎలా ఉంటుందంటే అబ్రహాము ఇస్సాకులను మనం ఆలోచన చేస్తే అబ్రహాము గురించి ఒక చక్కటి మాట మనకు కనబడుతుంది. ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయంలో అక్కడ రిబ్కా కనబడుతుంది, ఇస్సాకు కనబడుతున్నారు. వారిద్దరు కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నారు. ఎవరిని పంపించాడు అంటే తన ఇంటి పెద్దదాసునితో అన్నాడు. ఇంటి పెద్దదాసుడు ఎవరు అంటే ఎలియాజరు. ఎలియాజరు అంటే దేవుని సహాయం. దేవుని జాగ్రత్తగా వినండి. చాలా వరకు మన వివాహాలలో టైం ఎప్పుడైపోతుందా, ఎప్పుడు తిందామా, ప్రమాదాలు, తర్వాత జీవితాలు ఎలా ఉన్నాయి, కుటుంబ జీవితాలు చాలా నష్టాన్ని కొని తెచ్చుకున్నట్లే మన సమాజంలో చూస్తున్నాం. తర్వాత గాడ్స్ విల్ మ్యారేజ్. అబ్రహాము కుమారుడు ఇస్సాకు రిబ్కాలు వారు దేవుని చిత్తానుసారమైన వివాహాన్ని వారు చేసుకున్నారు. దేవుని చిత్తానుసారమైన వివాహంగా ఉండాలి అంటే ఎలా ఉండాలి? అబ్రహాము కుమారుడు ఇస్సాకు రిబ్కాలు వారి వివాహ జీవితాన్ని మనం చూస్తే చాలా రమ్యంగా కనిపిస్తా ఉంది. ఏమని పిలుస్తుందంటే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడు అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకోవచ్చు, ఏ భయమునకు బెదరక అని అన్నాడు. అంటే అబ్రహాము పిలుస్తున్నాడు, అబ్రహామును యజమానుడు పిలుస్తుందట. దేవుని చిత్తానుసారమైన వివాహంగా ఉండాలంటే స్త్రీ ఏం చేయాలి అన్నాడు 3వ అధ్యాయం 1వ వచనంలో. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అని అన్నాడు. స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు అన్నాడు, అంటే సొంత పురుషులకు. అయితే వివాహం చేసుకోబోతున్నటువంటి చెల్లి గాని అలాగే తమ్ముడు వారిద్దరు కూడా దేవుని మాటలు వినాలి. అయితే పెళ్లి కుమార్తె వినాలి, ఇక్కడ పెళ్ళైన వారు వినాలి, పెళ్లి చేసుకోబోతున్న వారు వినాలి, లేకపోతే పెళ్లి కాబోతున్నటువంటి వారు కూడా వినాలి. అయితే స్త్రీకి దేవుడిచ్చే ఆజ్ఞ ఏమిటి అంటే ఏమని పిలవాలి అన్నాడు? యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండేను అన్నాడు 6వ వచనంలో. ఏమని పిలవాలి? కొందరు ఇంట్లోకి వెళ్తే అమ్మా అన్న ఎక్కడికి వెళ్ళాడంటే
ఏవో ఏడిపోయినాడు అని అంటారు. కొందరేమో అన్న అయ్యగారు ఎక్కడికి వెళ్ళారు లేకపోతే అంటే కొందరు మరికొందరు అంటాడు ఆ సచ్చినోడు ఏడిపోయినాడు మాకేం తెలుసు అంటారు కొందరు. అంటే భర్తతో నీవు మాట్లాడే విధానం ఎలాగుండాలంటే ఆశీర్వాదం నీకు రావాలి అంటే దేవుని వాక్యం గుర్తు చేసే మాట యజమానుడా అని పిలవాలట. ఏమని పిలవాలి? ఇంగ్లీష్ లో పాత ట్రాన్స్లేషన్ లో ఒక మాట రాయబడింది, మై మాస్టర్ అని పిలవాలట. అంటే నా యజమానుడా, నా ప్రభువా అని అర్థం, పరిపాలించువాడు అని అర్థం. అంటే నిజమైన ఆశీర్వాదం రావాలి అంటే భార్య భర్తను ఎలాగ పిలవాలంట? యజమానుడా అని పిలుస్తున్నాం. అయితే స్త్రీకి ఆశీర్వాదం రావాలంటే లోబడి అనే మాట కనబడుతుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది, స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అన్నాడు. సొంత పురుషులకు లోబడి ఉండాలి. ఎట్లా లోబడాలి అంట? ప్రభువులకు లోబడినట్లుగా. దేవునికి ఏ భయం అయితే నువ్వు భయపడతావో, దేవునికి ఏ విధేయత అయితే చూపుతావో, దేవునికి నువ్వు ఎంతగా లోబడతావో అంతగా నీ సొంత పురుషునికి లోబడాలి. చాలా మంది మనం చూస్తుంటాం, చాలా మంది తాళి కట్టిన తర్వాత తాళికి ముక్కుతుంటారు. దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు కొందరు తెలియకనే వారి భర్తను ఆరాధిస్తుంటారు వాళ్ళు. కానీ యేసుప్రభువు వారు చెబుతున్న మాట ఏంటంటే మీ సొంత పురుషునికి లోబడాలి. ఎలాగంటే ప్రభువులకు వలె దేవునికి లోబడినట్లుగా నీ భర్తకు నువ్వు లోబడాలి. నీ భర్తను నువ్వు పిలవాలి. ఎలాగో యజమానుడా అని పిలవాలి. నువ్వు పిలిచే పిలుపును బట్టి నీ జీవితంలో ఆశీర్వాదం ఉంది. అందుకన్నాడు యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండను అన్నాడు. రెండవది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 33వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 33వ వచనం, మిత్తము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను అన్నాడు. రెండవది భార్య, నంబర్ 1, భార్య ఏం చేయాలి? భర్తకు దేవునితో మాట్లాడుతున్నట్లుగా స్పృహ కలిగి భయం. ఎప్పుడైతే భయం కలిగి ఉంటామో మనకు ఆశీర్వాదం. భయం ఎందుకు భయపడాలి? భర్తకు సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ చదువు, సేమ్ శాలరీ, లేకపోతే ఆర్థికంగా, ఆస్తిపరంగా, అందం పరంగా ఈక్వల్ గా ఉండవచ్చు. కానీ భర్తకి ఎందుకు లోబడాలి, భర్తకి ఎందుకు భయపడాలి అన్న ఆలోచనలు చాలా మంది కనిపిస్తుంటాయి. చాలా మంది అంటుంటారు కొన్నిసార్లు తల్లిదండ్రులు అంటే భర్తకు లోబడకుండా తిరుగుబాటు చేయమని కొందరు ఇండైరెక్ట్ గా సలహాలు ఇస్తుంటారు. నిజమే, వస్తే భయపడాలి అంటే దేవుని వాక్యం గుర్తు చేసే మాట, దేవుని వాక్యం దూషించబడకుండా ఉండాలంటే, దేవుని నామం ఘనపరచబడాలంటే నీవు నీ భర్తకు లోబడాలి అన్నాడు. నీ భర్తకు నీవు లోబడాలి. మరొక మాట దేవుని వాక్యంలో మనం గుర్తు చేసుకుంటున్నాం, ప్రభువునకు వలె లోబడాలి. తర్వాత ఆడ భయము కలిగి ఉండాలి అని అన్నాడు. లోబడాలి, భయము కలిగి ఉండాలి. అయితే మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 29వ వచనం, తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును అన్నాడు. 28వ వచనం, అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనును అన్నాడు. అలాగే పెళ్లి కుమారుడు కూడా, లేకపోతే పురుషులు కూడా సంరక్షించాలి. భార్య ఏం చేయాలి? భార్య లోబడాలి. తర్వాత యజమానుడాన్ని పిలుచొచ్చు భయము కలిగి ఉండాలి. అప్పుడు వారి ఇద్దరి దాంపత్య జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే అన్నాడు భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని అన్నాడు. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైంది అన్నాడు. అయితే ఈయన అమూల్యమైందిగా కనిపించాలి అంటే గుణవతి అయిన భార్యగా ఉండాలంటే గుణం ఎప్పుడు తెలుస్తుంది? భార్యకి ఏముండాలంటే గుణం ఉండాలి. గుణం ఎప్పుడు తెలుస్తుంది అంటే వివాహమైన తర్వాత గుణం తెలుస్తుంది. ముందే గుణం తెలియదు, వివాహమైన తర్వాత వారి గుణం అర్థమవుతుంది. అందుకన్నాడు భార్య గుణం ఉండాలి. స్త్రీకి ఏముండాలంటే గుణం ఉండాలి. తర్వాత ఏమన్నాడు? సుబుద్ధి కలిగిన భార్య అన్నాడు. అంటే బుద్ధి బాగుండాలి. స్త్రీలకు గుణం ఉండాలి. రెండవది బుద్ధి బాగుండాలి. దేవుని వాక్యంలో చూస్తున్నాం. అందుకే 31వ అధ్యాయం సామెతల గ్రంథంలో 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. గుణవతి, ఆమె అరుదుగా కనిపిస్తుంది. భార్యకు గుణం అవసరం. పెళ్లి చూపులలో అందాన్ని చూస్తారు, చదువును చూస్తారు, లేకపోతే వారి ఆస్తిని చూస్తారు, అన్ని చూడగలుగుతారు. కానీ గుణాన్ని మాత్రం, ఇదే పెద్ద ట్విస్ట్ మ్యారేజ్ లో.
గొయ్యల మూట బయట పల్లాల మూట అన్నట్లుంటది. కానీ మన కుటుంబాల్లో స్త్రీలు ఎలా నేను దాదాపుగా 800 పెళ్లిళ్ళు చేశాను. నమ్ముతారా మీరు? 800 పెళ్లిళ్ళు ఎట చేసి ఉంటాను కూడా. కానీ ఈ మెసేజ్ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఐ ఆమ్ అప్రిషియేట్ అండ్ అడ్మైర్ టు యూ యంగెస్ట్ అండ్ డైనమిక్ స్పీకర్ రాజారావు గారు. ఐ ఆమ్ రియల్లీ హ్యాపీ అబౌట్ యూ. వై? బికాస్ ఈజ్ మై సన్నిల్లా, నాకు అల్లుడు. చాలా చక్కగా, ఇంత చక్కగా మాట్లాడతాను నేను ఊహించనే లేదు అసలు. ఇంకా కనపడుతుంటాం కానీ, అలాగ తిరుగుతుంటాం కానీ, అక్కడక్కడ కలుస్తుంటాము కానీ ఇలాగ మాట్లాడతాడని నేను నెవర్ ఎక్స్పెక్ట్ అబౌట్ దిస్ టైప్ ఆఫ్ మెసేజ్. వై? బికాస్ ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్ అండ్ వండర్ మ్యాన్ అండ్ హోలీ మ్యాన్. సరే, ఏది ఏమైనా కానీ కూడా చక్కటి వివాహం గురించి ఇంత మంచి ప్రసంగం చేశాడు కనుక ఆయనకు మరొకసారి నాకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. స్థానిక సంఘానికి, సంఘ పెద్దలకు, చేరవచ్చిన మీ అందరికీ వందనాలు. త్వరగా నేను ముగిస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన లైసెన్స్ ప్రకారంగా వివాహం జరిపించడానికి రావడం జరిగింది. కాబట్టి ప్రియులారా, ఇంకా ఎంత టైము? హాఫ్ అన్ అవర్ ఉందా? 20 నిమిషాలు ఉంది. 20 నిమిషాలు ఖచ్చితంగా ముగిస్తాను. ముగింపులో తగ్గింపు ఉండాలా? ఏమ్మా, ఉండాలా వద్దా? ఉంటుంది, ఖచ్చితంగా ముగిస్తాను. నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఆదికాండము 2వ అధ్యాయం 18 వచ్చినాం. 2:18 ఆదికాండం ఉందా మీ బైబిల్? ఆదికాండం ఉన్నాయినా? పక్కన జరిగే అలా నాకు దేవుని బిడ్డలారా, ఇక చాలా ఉంటాయి సంగతులు. నేను త్వరగానే ముగిస్తాను. 31వ కీర్తన. కాబట్టి వీరిద్దరికి సాక్ష్యాలు, కెంపు రత్నాలు నీకేమి సంబంధం కానే కాదు. నీ భార్యనే నీకు గొప్పది. వజ్ర వైడూర్యాలు, మనులు మాణిక్యాలు, కెంపు రత్నాలు. మన భార్య కన్నా అందగత్త ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటవా? ఎవరు లేనే. సామెతలు 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇల్లు కట్టుకుంటుంది ఈమె. 3 రాళ్ళు. ఈమె జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది. ఇటుకలు ఇద్దాం, సిమెంట్ ఇద్దాం, కంకర ఇద్దాం, కట్టెలు ఇద్దాం. ఇల్లు కడుతుందే ఆమె. ఏమి ఇల్లు ఇది? ఆత్మీయమైన ఇల్లు. ఈ ఇల్లు కట్టుకోవాల. చుట్టాలు 2 రకాలు. ఎన్ని రకాలు? ఎవరన్నా ఇక్కడ నుంచి పోయినారే అనుకో, ఈమె దగ్గర నుంచి అడుగుతారు, అమ్మా ఓకే మంచిది, ఇంతటితో ఈ ప్రసంగం ముగించబడింది. వివాహం జరిపిస్తాము త్వరగా. చేతులు చెప్పారు ఇలాగా. బాగుంటారు కదా? వెరీ గుడ్. కానీ మనకు సమయం లేదు. దేవుని సన్నిధిలో 2 కల్లా ముగించుకుందామన్నా. ఒక వంకాయ అటో, ఒక వంకాయ ఇటో. 2 నిమిషాలు అటో, 2 నిమిషాలు అనే వీరిద్దరు యవనస్తులు మన మధ్యకు వచ్చి ఉన్నారు. వారు వివాహం చేసుకోవడానికి, జరిపించడానికి నేను కూడా మ్యారేజ్ రిజిస్టర్గా, గవర్నమెంట్ మ్యారేజ్ రిజిస్టర్గా మీ మధ్యకు వచ్చి ఉన్నాను. వీరిద్దరు వివాహం చేసుకోకూడదని న్యాయమైన, హేతుబద్ధమైన కారణం ఏదైనా ఉన్నట్లయితే ఇప్పుడే ఇక్కడే తెలియజేయాలి. అమ్మ చేతులు ఎత్తారమ్మా. మాకు ఇష్టం, మీకు ఇష్టమైన ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి. 1 ఆర్డినెన్స్ అడగాల, 2వది ఇద్దరి తల్లిదండ్రులను అడగాల, 3వది తండ్రి గారు కూడా ముందుకు రావాల్సిందిగా ప్రభునామంలో ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ వాళ్ళ తల్లి, తండ్రి ఎవరైనా కానీ మా పెళ్లి కుమార్తె రావాలి. ఇక్కడ ఉన్నారు. రమ్మా, పిల్లలు చూడండి. వినపడుతుంది అందరికి? మాకు కనపడుతుందా? ఇది అడ్డం వచ్చింటారు. కొంచెం దగ్గర రాసినాడా? ఓకే. నీ పేరు ఏమంటే? హుసేన్ కలిసినాడా? హుసేన్. ఓకే, మంచిది. ఓకే అయ్యా. శాంతయ్య, మీ కుమారుడైనటువంటి దేవదాస్కు మన హుసేని కుమార్తె స్వాతిని ఇచ్చి వివాహం చేసుకోవడానికి మీకు ఇష్టమేనమ్మా? డాడీ చెప్పారమ్మా? ఇష్టమే. నువ్వు కూడా చెప్పాయా హుసేని? నీ కుమార్తె అయినటువంటి స్వాతిని, అమ్మా వింటున్నావు కదా నువ్వు కూడా, స్వాతిని మధ్యరాల శాంతయ్య కుమారుడైనటువంటి దేవదాస్కు మీ కుమార్తెను ఇచ్చి వివాహం చేయటం మీకు ఇష్టమేనా? మా కుమార్తెని లక్ష్యంగా ఇచ్చినావు కానీ ఏమంటే ఇక బాగుండదు. కళ్ళకు తిరుగుతున్నాయి మొత్తం వల్ల కాకుండా బిడ్డనిచ్చాను. ఖచ్చితంగా ఇది పట్టుకోవాలి. 2 శాతం పట్టుకోదండి. మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే పెళ్లి కుమారుణ్ణి, పెళ్లి కుమార్తెను మీరు మరి మా తండ్రి మీరు సిద్ధపరిచి
ఇలాగున తీసుకుని వచ్చిన విధానం కొరకై స్తోత్రాలు. ఇరు కుటుంబాల సమ్మతి చొప్పున వారి ఇద్దరిని జత చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. వీరిని దీవించి వీరి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించమని, ఈ యోగమంతట్లో మీరు మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తోత్రములు చెల్లించి దీనులమై అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అయ్యా దేవదాసు అమ్మ స్వాతి మీకు ఇద్దరు చెయ్యొద్దు రాకరింగా వాళ్ళు వెళ్తారు, మీరు చిన్నగా దిగిపోరు ఒకరికొకరు. ఓకే మంచిది, వందనాలు చిన్నట మంచిది. ఓకే తర్వాత మాట్లాడుతూ టైం అయింది దగ్గరికి. దేవదాసు నా పెళ్లి భార్యగా చేసుకుంటున్నాను. ఇది మొదలుకొని మరణము మడలను ఎడబాబ వరకు నీతోనే కాపురము చేతులోనే తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో ప్రస్తుత నామంలో దేవుడి సేవల కొరత సమాజంలో బంధువుల ఎదుట తల్లిదండ్రుల ఎదుట నీతో ప్రణామం చేస్తున్నాను. ఇది మొదలుకొని మరణం మండలను ఎడబాబ వరకు ఇతర నోళ్ళగా నీతోనే కాపురము చేతులని ప్రణామం చేస్తున్నాను. ప్రమాణం ఒకరు ఒక ఆయన అడిగిన ఏం చేసినావా అంటే బీటెక్ చేసినాను సార్ అంటున్నాడు. ప్రమాణం చేయమని, కాబట్టి ప్రమాణం చేసినా ఓకేనా. కొంచెం ముందుకు రండి. పెళ్లి కూతురు దగ్గరికి లేడీస్ ఎవరైనా దేవుని సేవకులు ఎదుట సంఘం ఎదుట తల్లిదండ్రులు ఎదుట దేవుని ఎదుట నీతో ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. ఏం చేసినామమ్మా? నువ్వు చూసినావు ఏమనేనా? ఈమెనేనంట కరెక్ట్గా ఈమెనే. కాబట్టి ముసుకప్పుడు మాకు తెలుసు కదా, ఆరో పెళ్లి చూపించినప్పుడు ఈమెనే చూపించినారా? వెరీ గుడ్. ఇది పట్టుకో. మీ మామను అమ్మా సెలవు అడుగుతున్నాడు, ఎవరికి చెప్పాలో మీరే చెప్పరు. ఒక చంపినాడు రంగపైన ఎనికి రాలే మనిషి, కాబట్టి ఎవరెవరిని అడగాలో మీరు చేతులు ఎత్తారు, మిమ్మల్ని అడుగుతాడు. లేదంటే పేరు చెప్పి నేను చెప్తా. చెప్పే ఏంటి అట్టపోతాడు? అవి అందరికి సెలవేనాయా? ఒకసారి చేద్దరి ఇది అందరు. ఓకే మంచిది. నా పెళ్లి భార్యగా నిన్ను చేసుకొనుచున్నాను. ఇది మొదలుకొని నేను నా ఆస్తిలో సగం భాగం ఇచ్చి అన్నిటిలో భాగం ఇచ్చి నిన్ను ఏలుదునని
ఏలుదునని ఏలుతున్నాను ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణం ఈ చేస్తున్నాను. ప్రమాణము ఈ ప్రమాణం అంగీకరించుము. అంగీకరించిన ఈ యొక్క మంగళసూత్రమును ఈ సూత్రమును అంగీకరించుము. అంగీకరించిన ఆమేన్. ఆమేన్. పట్టుకురా బుజ్జి. మాయ్ పట్టుకురా. మధ్యలో పెట్టు. కళ్యాణం ఈ దండల ద్వారా కూడా ఒకరికొకరు చేస్తారు. నువ్వు ఇంటావా వినవచ్చున్నాడా కూర్చొని? నేను ఒక పాస్టర్గా చెప్తున్నా. మంచిది. దైవజనులు దేవుని సన్నిధిలో నిలిచి చక్కగా కార్యాలు జరిగించినందులకై దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. మంచిది, ప్రార్థన చేసుకున్నాం. కృపామయుడా, కరుణా సంపన్నుడా, దయగల మా తండ్రి, నీకు వినలేని స్తోత్రములు. కార్యక్రమం అంతటిలో మీ తోడు సహాయం ఇచ్చి క్రమంగా మర్యాదగా జరిపించారు. నీకు వినలేని స్తోత్రములు నాయన. తండ్రి, ఇరు వర్గాలకు మీరు తోడుగా ఉండి క్రమంగా మర్యాదగా జరిపించినందుకై నీకు వినలేని స్తోత్రములు. చేరి వచ్చిన బంధువులు, మిత్రులు, స్నేహితులు తండ్రి, మీ కృపనిచ్చి ఆదుకొని ఆదరించి సన్నిధిలో చేర్చి ఈ రీతిగా కార్యాన్ని జరిపించారు. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఇదిగో ఈ కార్యాన్ని జరిపించిన దేవుడు నీవే కనుక మీరు జీవితాంతం మీరు తోడుగా ఉండి నడిపించి ఆదరించి నీ కృపనిచ్చి ఆదుకోనుమని మా రక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసమును, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత చేరవచ్చిన మనందరి మీదను, మన కుటుంబ నూతన దంపతుల మీదను, దేవదాసు మీదను, స్వాతి మీదను, నూతన దంపతుల మీదను, వారి కుటుంబ రక్త సంబంధికులు, బంధువులందరి మీదను, చేర్చిన వారందరి మీదను, స్థానిక సంఘం మీదను, ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసమును, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత నూతన దంపతులకు చేరిన మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. మంగళ
నిరుపమానందునకు నిరుపమానందునకు నిపుణ వేద్యునకు మంగళమే మంగళమే సునకు మనుజావతారునకు 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 దురిత సంహారునకు వరసుగుణోదారునకు 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 కరుణా సంపన్నునకు కరుణా సంపన్నునకు జ్ఞానదీప్తునకు మంగళమే మంగళమే సునకు మనుజావతారునకు 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 గరిదమప సని సరిదా నిదని సరి నిదప మగమప సత్య ప్రవర్తనకు సద్ధర్మ హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే ఇంతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందెనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే క్షణం అద్భుతం అద్భుతం సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని చిరుగాలిని నిలిపేదెలా మన మధ్యలో చేరుకోవద్దని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనస్సే చలి చైత్రం జతగా కలగనే వెన్నెల సమీపించను నీ పేరుగా హరివెల్లి నా మెడనల్లను నీ ప్రేమగా
చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పండాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కళ్ళ కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే కలకండ ఎంత వీళ్ళందరి కళ్ళు అందాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు గుండెల్లో గుచ్చుకునే ఈ పువ్వుల బాణాలు వెన్నెల్లో ఆడుకునే పసిపాపల హృదయాలు आरा से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే
కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే, నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే, నా సఖివి నువ్వేలే, నీ దళపతిని నేనేలే, నా చెలియ నువ్వేలే, నీ నాయకుడు నేనే, నువ్వు ఏ సంట నో అంటే నో అంట, ఓకే బంగారం, నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే, నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా, నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా, నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో, నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై, నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా, ఓకే నా బేగం, आरा से प्यारू అందం తన ఊరు, సారే హుషారు బేగం బేజారు, నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే, నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. La 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 la. No. La 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 la. ఆ చంద్రుల్లో బుక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క, దీనందాలో తిక్క దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తాందే ఉక్క, ఓ చికిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా, సరుకు సమాలు చూసి మీ సొల్లేసి ఏసేకే కా చికిరి చికిరి గుంటే సొరకెట్టేశాక, ముందు వెనక ఈడే గాలి పొగ్గేసిందే పిల్ల, చికిరి చికిరి ఆడుండుగ మచ్చైన పిల్ల, ఆ చంద్రులో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే, ముక్కే రంధం చింతాకులా ఉందే పాదం, సిర్రాకులే నడిసేవాటం, ఏ బొక్కవో ఉందాలు ఒళ్ళంతా వంకీలు, నీ మధ్య దాగిందా తాగిదల్లు, కూసింతే సూత్తే నీలో వగలు రాసేతారు, ఎకరాలు నువ్వే నడిసిన చోటంతా పొర్లు దండాలు.